అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం ముందుకెళ్తాం. ఓకే, రైట్. గఫూర్ గారు, సార్ గఫూర్ గారు, ఈ రాజధాని అనే అంశం, మీరు ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన వారు, చాలా అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు బొలిశెట్టి సత్య గారు పెట్టిన ట్వీట్ ఒకటి పెద్ద ఎత్తున అది నలుగుతుంది సోషల్ మీడియాలో. సో ఆ సారాంశం కూడా నేను వినిపిస్తాను విత్ యువర్ పర్మిషన్. సత్య గారు ఓకేనా? నేను చదవచ్చా? రైట్, ఓకే. మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూసాం. నిన్న ఉత్తరాఖండ్లో గంగా నది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. రేపు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. గుంటూరులోనే ఎగువ ప్రాంతాలకు రాజధాని నిర్మాణం జరగాలి. జరీబు భూములు కేవలం 3 పంటలు పండే మాత్రమే కావు, అవి ఇసుక తెన్నెలు పై ఏర్పడ్డ ఒండ్రు మట్టి ప్రాంతం. దానిని పంటలకు మరియు రాజధానికి నీరు మాత్రమే వినియోగించాలి. అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి. అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయానికి తట్టుకుని నిలబడుతుంది. ఇది ఆయన చెప్పింది. ఆ కింద ఎగ్జాంపుల్గా ఒక వీడియోను కూడా ఈయన పెట్టడం జరిగింది మొన్న జరిగిన అంశాలని. సో మీ అభిప్రాయం ఏంటండి? ఒకటి, వర్మ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఆయనకి వ్యక్తిగా ఆయనకు హక్కు ఉంది. ఒక బాధ్యతమైన రాజకీయ నాయకుడిగా ఆయన అభిప్రాయాలు చెప్పొచ్చు. మనమేమి ఆయన అభిప్రాయాలు ఎందుకు చెప్పినాం అని అడగడానికి మనకేం హక్కు లేదు. అవును. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే రాజధాని నిర్మాణం ఇప్పుడు ప్రారంభించడం లేదు. రాజధాని నిర్మాణము చాలా కట్టడాలు ఇప్పటికే అయిపోయినాయి. ఇప్పుడు హైకోర్టు ఫంక్షన్ అవుతుంది, అసెంబ్లీ ఫంక్షన్ అవుతుంది, సెక్రటరియట్ ఫంక్షన్ అవుతుంది. ఆ తర్వాత అవేమి ఇంతకుముందు జనవాసాలు లేని ప్రాంతాల్లో కట్టింది కాదండి. వెలగపూడి కానీ, ఇతర పెనుబాగ్ కానీ, అక్కడ ఉండవల్లి కానీ, ఇతర గ్రామాలు ఒక 3-4 గ్రామాలు అవన్నీ కూడా ఎప్పటి నుంచో తరతరాలుగా ఉండే గ్రామాలే. అవును. కాబట్టి తరతరాలుగా ఉండేటువంటి గ్రామాల మధ్య ఈ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్లుగా వరద నీరు వస్తే దానికి తగిన పద్ధతిలో ప్లాన్ చేయాలి అనేంత ముందు జాగ్రత్త వరకు ఓకే, అభ్యంతరం లేదు. అయితే ఇప్పుడు మొత్తం దీన్ని తరలించి ఇంకో చోటికి, ఇప్పుడు ఒక చర్చ జరిగింది ఇంతకుముందు, వైసీపీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ ఆయనకి ఇష్టం లేకపోతే నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో కట్టండి అని కూడా కొంతమంది సజెస్ట్ చేస్తారు. అవును. సరే, ఆయన కట్టడం ఇష్టం లేదు కాబట్టి కట్టలేదు, వేరుసంగతి. కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళా చర్చ అనవసరం అండి. నా అభిప్రాయం అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక వార్త కూడా వచ్చింది. ఏంటంటే మన నది పొడుగుతో ఉండేటువంటి ఏదైతే రోడ్డు ఉందో దాన్ని 200 ఫీట్ రోడ్డుగా ఒక రకంగా కరకట్ట స్ట్రెంథన్ చేస్తూ ఒక పెద్ద బండ్లాగా నిర్మించి 200 అడుగుల రోడ్డుగా దాన్ని మార్చాలా అనేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఆ రకంగా జాగ్రత్తలని తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంతేకాకుండా కృష్ణానది వరదలు అనేటువంటివి రాను ఇంకా కంట్రోల్ అయిపోతాయండి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు రెండు కూడా కృష్ణానది ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం మనం. దాంట్లో ఉండేటువంటి నీటి గడ్డ ఎక్కువ వాడుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సాంకేతికంగా రాజధాని అనేది అక్కడ నిర్మాణం ప్రారంభమైంది, అమలు జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈ జాగ్రత్తలన్నీ సత్యనారాయణ గారు చెప్పిన పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకొని అది పూర్తి చేయడం మంచిది తప్ప మరలా మనం రెడ్డి వచ్చే మొదలుపెట్టు అన్నట్టు, మన కొత్త గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ మొదలుపెట్టు అని ఇక ఈ మన చంద్రబాబు నాయుడు గారు పోయినసారి చాలా డిలే చేసినారు. వాస్తవంగా అది ఎప్పుడో కట్టేసి ఉండొచ్చు. ఆయన ప్రపంచ నగరాలన్నీ చూసి వచ్చి ఆ నగరం కట్టాలి అయ్యని అనవసరం అండి. రాజధాని బేసిక్ స్ట్రక్చర్ కట్టుకుంటే అదే డెవలప్ అవుతుంది తప్ప రాజధాని ఏదో ఇంద్రప్రస్థం లాగా ఇప్పుడు కట్టాలా అన్నది అసలు అవుట్డేటెడ్ థింకింగ్ అండి. ఈ రాజధాని ఒక వ్యక్తి డెవలప్ చేయలేడు, ఒక ప్రభుత్వం డెవలప్ చేయలేదు. రాజధాని అనేది బేసిక్ స్ట్రక్చర్స్ మనం చేస్తే మిగతాది ఆటోమేటిక్ గా దాని స్వభావం అయితే అది డెవలప్ అవుతుంది. అందుకోసం ఆ రకంగా చేయాలా. ఈ నవనగరాలు, ఈ ఐనాక్స్ పిక్చర్లు మా పార్టీ మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. రాజధాని అమరావతిలోనే ఉండాలి. రైతులకు న్యాయం చేసే పద్ధతిలో ప్రభుత్వం ఏం చేయాలో చేయాలి. బేసిక్ స్ట్రక్చర్స్ అన్ని అక్కడ కట్టాలి. మిగతా అన్ని జిల్లాలో అభివృద్ధి కావాలి. ఇది మా లైన్.
ఆ పద్ధతిలో ఇప్పుడు ఇంకా మళ్ళా మీనమేషాలు లెక్క పెట్టకుండా అదే మొదలు పెట్టాలి అనేది మా రైట్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం అండి. ముందుగా